నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ 2వ వార్డు కౌన్సిలర్ తమ ఇళ్లపై కన్నేసి మాయమాటలు చెప్పి బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. ఇళ్ల విషయంలో ప్రశ్నించిన వారిని భయపెడుతూ అక్రమదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో బాధితులు ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు రక్షణ కల్పించే అంశంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. ప్రజల ఆస్తి హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. కౌన్సిలర్ సార్, వెంకటేశ్వర కౌన్సిలర్ సార్ ఆయన అమ్ముకున్నాడు కాబట్టి, మీరు కూడా కొని అమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఇన్నిళ్ళు ఆయన ఏం పని అమ్ముకున్నాడుతోను మీరు కూడా ఎంఎస్ని వెళ్ళిపోయి పని తెలిపోండి, లేకపోతే జనాన్ని తీసుకొచ్చి నేను గందరగోళం చేసేస్తాను నైట్ పూట అని చెప్పి నేను బెదిరించాను. బాగుంది సార్, ఒక మనిషిని కూడా కొట్టాడు సార్ అతను మొన్న. స్థలం కాడ సగం నాకు సగం నువ్వు తీసుకుని అతను కొట్టాడు సార్. వాళ్ళు తన స్థలం కాడ చేసేస్తాం, గందరగోళం చేస్తాం. ఆయన గురించి మేము భయపడి వస్తా ఉన్నాం సార్. భయవేస్తాం పొద్దుగుంటే ఇంతవరకు అయితే వాళ్ళు వేయలేదు. దాన్ని ఏమి కాపుదారు చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు మీరు వచ్చి మధ్యలో వచ్చి దాన్ని ఆకరించుకోవాలనుకుంటారు. ఎక్కడ సార్ అని నేను ఇళ్ళలు మీకేం పర్రా అని అట్టంటే మాట్లాడారు సార్ మమ్మల్ని. ఆ రోజు కొట్టిన కూడా మెడ మీద నెట్టి కూడా కొట్టారు సార్.